ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభువుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవాహినినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. శ్రీ శివమహాపురాణము. వ్యాసుడు దక్షారామమునికి ఏతించుట. ఆ తర్వాత కాలంలో వ్యాసుడు కాశీలో ఉంటూ ఉండగా ఒకనాడు దురదృష్టవశాత్తు ఆగ్రహోన్మత్తుడై కాశీని శపించాడు. అన్నపూర్ణమ్మ తల్లి ఏమీ అనుకోలేదు. క్రుద్ధుడైన ఆయనను పిలిచి సాదరంగా భోజనం పెట్టింది. శివుడు మాత్రము రవ్వంతా చెల్లించాడు. తనను దూషించినా పట్టించుకునేవాడు కాడు ఆ శివుడు. కానీ కాశీని తిట్టేసరికి కష్టపెట్టుకున్నాడు. మరొకడు అయితే విజయంతోనో విషమాక్షితోనో హరిమనిపించేవాడే. కానీ వ్యాసుడంతటి భక్తుణ్ణి అలా శిక్షించబుద్ధిగా లేదు ఆయనకు. అందుకే కాశీని వదిలిపెట్టి వెళ్ళమని శాసించాడు. గొళ్ళుమన్నాడు వ్యాసుడు. కాశీ లాంటి దివ్యక్షేత్రం మరొకటి చూపిస్తా వెళ్ళిపోతానన్నాడు. డాకిరేమికి వెళ్ళు, ఉత్తరాన కాశీ ఎంతో, దక్షిణాన దక్షారామం అంతటి పవిత్ర స్థలం అని చెప్పాడు శివుడు. ఇక్కడ నేను విశ్వేశ్వరుడనైతే అక్కడ భీమేశ్వరుడిని, ఇక్కడ అన్నపూర్ణమ్మే అక్కడ మాణిక్యాంబ, బయలుదేరు అని తొందర పెట్టాడు శివుడు. అయినా సంకోచించాడు వ్యాసుడు. గంగో అని నీళ్లు నమిలాడు. గోదావరి ఉందిలే అన్నాడు శివుడు. గోదావరి 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 అంటూ మననం చేసుకున్నాడు వ్యాసుడు. చాలా మధురంగాను మధుర జలాలను ఆస్వాదించినట్లు అనిపించింది. వాక్యానుసారంగా వ్యాసుడు కాశీని వదిలి దక్షిణాదిని గోదావరి మహానది తీరస్థ దక్షారామం అనే మహాక్షేత్రాన్ని చేరాడు. ఇలా మా గురువు గారిని గురించి చెప్పుకుంటూ పోతే అంతూ ధరి ఉండదు. ఎందుకంటే ఆయన చిరంజీవి గనక కొన్నాళ్ళు బ్రతికిన వాళ్ళకైతే కొంతే చరిత్ర ఉంటుంది. నిత్యుడి చరిత్ర అంతేమిటి అని ఆపాడు సూత మహర్షి. సృష్టి క్రమము. ఆ తర్వాత సూతుడు సృష్టి క్రమాన్ని వినిపించసాగాడు. సత్తు అసత్తు రెండు కూడా తానే అయిన శివుడు ఓం ప్రథమంలో నీళ్లను పుట్టించాడు. అందులో సంకల్పం అనబడే రేతాన్ని స్ఖలించాడు. రేతము జలము సంగమించడం వల్ల నీటిలోంచి ఒక పురుషుడు జన్మించాడు. అతడే నారాయణుడు. నారము అంటే నీళ్లు అని అర్థం. నారోద్భవుడు కనుక నారాయణుడైనాడు. అదే సమయంలో శివుడు ఒక గొప్ప అండాన్ని కల్పించాడు. అందులో నుండి బ్రహ్మదేవుడు బయటపడ్డాడు. ఆ గురుడును రెండు భాగాలు చేశాడు. పై భాగాన్ని స్వర్గంగాను దిగువ భాగాన్ని భూలోకంగాను విభజించాడు. నడిమి ప్రదేశం ఆకాశమైంది. క్రమంగా పై భాగం 7 లోకాలుగాను, క్రింది భాగం 7 లోకాలుగాను, 7 7 14 లోకాలుగాను ఆవిష్కరించబడ్డాయి. 10 దిక్కులు ఏర్పరచబడ్డాయి. ఆగ్నేయము, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం, మరి ప్రాకుళం అంటే తూర్పు అనేవి. ఈ 8 దిగువ 1 ఎగువ 1 కలిసి 10 దిక్కులు. హద్దులు ఏర్పడగానే మనసు, వాక్కు, కామము, క్రోధము, ప్రేమ అనేవి పుట్టాయి. బ్రహ్మ మానసం నుంచి మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు అనే 7 మునులు పుట్టి సప్తర్షులుగా సప్తబ్రహ్మలుగా సుప్రసిద్ధులయ్యారు. అనంతరం ఏకాదశ రుద్రుల ఆవిర్భావం జరిగింది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, మేఘాలు, ఇంద్రధనుసు ఇట్లాంటివన్నీ ఏర్పడ్డాయి. యజ్ఞసిద్ధుల కోసం వేదాలు పుట్టాయి. మంత్రాలు ప్రకటితమయ్యాయి. సర్వజ్యేష్ఠుడు ప్రజాపతి అయిన వాడు బ్రహ్మ. అతని ముఖం నుంచి దేవతలు, రొమ్ము నుంచి పితృదేవతలు, ఉదరం నుండి మానవులు, మొలలో నుండి రాక్షసులు, ఇతరేతరాలైనటువంటి అనేక ప్రాణులు ఆవిర్భవించడం జరిగింది. అటు తర్వాత శివానుగ్రహం వల్ల కలిగిన అర్ధనారీశ్వరావతార దర్శన జ్ఞానంతో బ్రహ్మ స్త్రీ పురుష సృష్టికై పూనుకోగా మనువు అతనితో పాటే శతరూప అనే స్త్రీ నిర్మించబడ్డారు. వారిద్దరిని దంపతులుగా మసలమన్నాడు బ్రహ్మ. ఆ తొలి మనువే స్వయంభువ మనువు.
అతని కాలం 71 మహాయుగాలు, అంటే మన్వంతరం సమయం 71 యుగాలే అని తెలుసుకోవాలి. మనువు శతరూపల మనుమడే ధ్రువుడు. ఇతడు 3000 సంవత్సరాలు తప్పించి సప్తర్షి మండలం పైన శాశ్వతమైన పదాన్ని సంపాదించుకున్నాడు. ఆ ధ్రువుడికి ముని మనవడు చాక్షుషువు. చాక్షుషుడి పెద్ద భార్య పుష్కరిణి. ఈమె కొడుకే వరుణుడు. రెండవ భార్య అయిన నడలకు 6 పిల్లలు. వారిలో అంగుడు సునీధ అనే ఆమెను వరించి ఆమె యందు వేణుడు అనే వాడిని కన్నాడు. ఆ వేణుడు మంచి వాళ్ళనందరినీ నానా రకాలుగా బాధించడంతో సారస్వతులనే ఋషులు అతన్ని వధించారు. కానీ సునీధ దీనంగా ప్రార్థించడంతో సారస్వతుల వేణుడి మృతకలే బరపు కుడి చేతిని మధించగా దాని నుంచి పృథువు వెలువడ్డాడు. ఈ పృథువు భూమిని గోరూపాన మలిచి పిదుకగా ఓషధులు ఆవిర్భవించాయి. ఈ పృథువే దేవతలు, మానవులు, రాక్షసులు అందరికీ కూడా జీవన వృత్తులను ఏర్పాటు చేశాడు. ఇతని 4 కొడుకులలో ఒకడైన ప్రాచీన బర్హిషుడు సముద్రతనయ అనే భార్యందు ప్రాచేతసులు అనబడే 10 మంది కొడుకుల్ని పొందాడు. వారు సముద్ర మధ్యం చేరి రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ 1,00,000 సంవత్సరాలు శివుడికై తప్పించారు. ఈ లోపం భూమి నుండి నిండా చెట్లు మొలిచేశాయి. ప్రజలు క్షీణించిపోసాగారు. ప్రజాక్షేమం కోరిన శివుడు ప్రాచేతసులకు దర్శనమిచ్చాడు. వరాలను అనుగ్రహించాడు. భూమి సంగతి చూడమని చెప్పి అంతర్హితుడే అయ్యాడు. అడవిగా ఉన్న అవనిని బాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రజాక్షేమం విస్మరించి అగ్నిని, వాయువును సృష్టించారు ఆ ప్రాచేతస సోదరుడు. గాలివాటుకు చెట్లు పడిపోసాగాయి. అగ్ని వీవలన కవి కాలిపోసాగాయి. లోకులు హాహాకారాలు చేశారు. అప్పుడు చంద్రుడు వచ్చాడు. మీ అనిలానల విజృంభణతో ఓషధులన్నీ కాలిపోతున్నాయి. ఓషధులకు నేను అధిపతిని కనుక వచ్చి చెబుతున్నాను. ఇంతవరకు తొలగించిన అడవులతో తృప్తి పడండి. ప్రతిఫలంగా మీకు అనుభూతి అనే నా పెంపుడు కుమార్తెను ఇస్తాను అన్నాడు. ప్రాచేతసులు శాంతించారు. అనుభూతిని పరిణయమాడారు. అనుభూతి ప్రాచేతసుల దాంపత్య ఫలంగానే దక్షుడు పుట్టాడు. అసమాన వీర్యుడు ఆ దక్షుడు. కేవలం మనస్సంకల్ప మాత్రం చేతనే కొన్ని రకాల చరజీవులను, స్థిరజీవులను కూడా కల్పించాడు. ఆ తరువాత మైథున సృష్టి నిమిత్తంగా వీరిని అనే ఆమెను మనువాడాడు. ఆ వీరిని యందు హర్యస్వులు అనే 10,000 మంది కుమారుల్ని కని ప్రజాపతి అయ్యాడు. కొడుకులందరినీ సృష్టిని యుక్తుల్ని చేశాడు. కానీ నారదుని యొక్క బోధనలకు లోనయ్యి వాళ్ళు 10,000 మంది కూడా సన్యాసులలో కలిసిపోయారు. ఇది తెలిసిన దక్షుడు బాధపడ్డాడు. మళ్ళా ప్రయత్నించాడు. సుబలాస్వులు అనే 1000 మంది కొడుకులను కని వాళ్ళని సృష్టి చేయమన్నాడు. నారదుడు వీళ్ళకు కూడా ముండనం చేయించి కాషాయాలు కట్టబెట్టేశాడు. అది భరించలేని దక్షుడు నారదుణ్ణి కలిసి, ఇక నీకు సంసారం అనేది ఉండదు, బ్రహ్మచారి వైపో, ఓ స్థలమంటూ లేకుండా ఈ లోకాన ఆ లోకాన బడి తిరుగు, కలహభోజనుడి వైపో అని శపించాడు. తాను తిరిగి సంసారంలో కలిసిపోయి 60 మంది అపురూపులైన ఆడపిల్లల్ని కన్నాడు. వారిలో 10 మందిని ధర్ముడికి, 13 కశ్యపుడికి, 2 బ్రహ్మపుత్రుడికి, 4 అరిష్టనేమికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ దక్షపుత్రికల నుంచే దేవతలు, రాక్షసులు, జాతులు వారంతా ఆవిర్భవించారు. దక్షుడి కాలం వరకు కూడా సంకల్పం వల్ల, దర్శనం వల్ల, స్పర్శనం వల్ల కూడా ప్రాణుల యొక్క జననం జరిగింది. ఆయన పిల్లల కాలం వచ్చేసరికి మైథునం ఒక్కటే జన్మహేతువైంది. ఆ విధంగా దక్షపుత్రికలలో విశ్వ అనే ఆమె విశ్వే దేవతలను, సంధ్య అనే పిల్ల సాధ్యులను, మరుద్వతి అనే ఆమె మరుద్వంతులను, వసువు అనే ఆమె వసువుల్ని, భానువు అనే ఆమె భానువుల్ని, ముహూర్త అనేటువంటి ఆమె ముహూర్తజుల్ని కన్నారు. లంబకు ఘోషుడు, యామికి నాగవీధి అనే ఆడపిల్ల, అరుంధతికి పృథ్వీలశముడు, సంకల్పకు సంకల్పుడు జన్మించారు. ఆయుడు, ధ్రువుడు, సోముడు, ధర్ముడు, అనిరుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభానుడు అనేవారు అష్టవసువులు. వీరిలో
అయుడికి రవివతుడికి రైవతుడు, శ్రముడు, శాంతుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. ధ్రువుడి కొడుకు కాలుడు. సోముడి కొడుకు పేరు వచ్చధర్ముడి పుత్రుడు ద్రవిణుడు. అవిలుడికి 2 భార్యలు, 5 కొడుకులు. వారుగాక అనలుడు కారణంగా రెల్లులో పుట్టిన కుమారస్వామి కృత్తికలచే పెంచబడి కార్తికేయుడయ్యాడు. ప్రత్యూషుడు కొడుకు దేవలుడి కొడుకు ప్రభాసుడు. ఇతను బృహస్పతికి తోడబుట్టిన దైన యోగా విద్య అనే యోషామణిని పరిణయమాడాడు. వీరి సంతానమే విశ్వకర్మ. కాశ్యపేయ చరిత్ర సృష్టి. కశ్యపుడి భార్యలు 13. వారిలో అదితియందు కలిగిన కశ్యప సంతానమే ఆదిత్యులు. ద్వితీయందు పుట్టిన పిల్లలు దైత్యులు. ధనువునకు జన్మించిన వాళ్ళు ధనుజులు లేదా దానవులు. అరుణుడు, గరుత్మంతుడు ఆదిగా గల మహాతిర్యకులన్నీ వినతయందు ప్రభవించాయి. సురస కుమారుడు సర్పాలు. ఇవి సాధారణ సర్పాల వలె కాక అనేకానేక పడగలతో అలరారుతూ నిత్యం గగన విహారమునరిస్తూ ఉంటాయి. సురసను నాగమాత అంటారు. వాసుకి, తక్షకుడు వంటి సుప్రసిద్ధులందరూ సురసాతనయులే. క్రోధవశ అనే ఆమెకు కోరలు గల వాళ్ళు పుట్టారు. వాళ్ళనే గణులు అంటారు. సురభికి జన్మించినవి కుందేళ్ళు దున్నలుగా పరిణమించాయి. ఇలకు వృక్షములు, తీగెలు, ఇతర తృణజాతులు సంభవించాయి. మునికి పుట్టిన సంతానమంతా స్త్రీలే. వాళ్ళంతా అప్సరసలయ్యారు. కద్రువు కూడా పాములనే కన్నది. దేవతా సర్పాలు కావు అవి. మానవుల కన్నా మహిమ కలిగిన పాములనే అరిష్ట అనే ఆమె ప్రసవింపజేసింది. ఖస అనే ఆమెకు పుట్టిన వాళ్లే యక్షులు, రాక్షసులుగా పరిణమించారు. తామ్ర అనే ఆమెకు షణ్ముఖాదులు పుత్రులుగా జన్మించారు. అలాగే కాకి, శేణి, భాసి, సుగ్రీవి, సుకి, గృద్రిక, అశ్వి, ఉలికి అనే 8 మంది పిల్లలు అవతరించారు. వీళ్లలో కాకి కాకులను కన్నది. శేని డేగలను ప్రసవించింది. భాషకి బోతులు పుట్టాయి. సుగ్రీవి అందమైన పక్షులకు, సుఖి చిలకలను కల్పించింది. గృద్రిక గ్రద్దలకు తల్లి అయింది. ఉలూకి వల్ల గుడ్లగోపలు జన్మించాయి. అశ్వి అనే ఆఖరి పిల్ల వలన లొట్టి పెట్టలు, గుర్రాలు, గాడిదలు జన్మించాయి. ఈ విధంగా లతాతృణాదులు మొదలుకొని భూచరము, జలచరము, ఖేచరము, ఉభయచరాలు, సర్వాచరాలైన పశువులు, పక్షులు, మృగాలు, క్రిములు, కీటకాదులు, మానవులు, దేవతలు, దానవులు, దైత్యులు, రాక్షసులు, యక్షులు, సాధ్యులు, కిన్నెరులు, కింపురుషులు, సృష్టికే ప్రాణాయమానమైన మానవ సంతతి ఈ సర్వస్వం కశ్యపుడి ఆ 13 దక్ష కుమార్తెలు ఎందునే కలిగింది. అందువలనే ఈ భూమికి కాశ్యపఖండం అని పేరు వచ్చింది. సృష్టి మొత్తం కాశ్యపేయం అనబడుతుంది. మనమంతా కాశ్యపేయులమే అవుతూ ఉన్నాం. ఓ మహాపురుషులైన ఋషి ప్రముఖులారా, ఇంతవరకు సృష్టి క్రమం గురించి చెప్పాను. ఇంకా మీకేం తెలుసుకోవాలని ఉన్నదో అడగండి, తెలియజేస్తాను అన్నాడు సూతర్షి. అమ్మవారి లీలలు వినిపించమన్నారు ఋషులు. అందుకున్నాడు శుకుని యొక్క సహాధ్యాయి అయిన సూతర్షి. సుమేధముని దేవీ లీలలు చెప్పుట. కాలవశాన రాజ్యభ్రష్టుడైన సురద మహారాజు దారాపుత్రులను, భార్యాబిడ్డలను ఎడబాసి దుఃఖితుడై ఉన్న సమాధి అనే వైశ్యుడు, సుమేధుడు అనే ముని ఆశ్రమంలో చేరారు. ఒకనాడు వాళ్ళు ఆ మునికి తమ కష్టాలన్నీ చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఆ ముని వాళ్ళను ఓదార్చి, నాయనలారా, ఈ ప్రపంచమంతా సనాతని అయిన ఆ శక్తి ఆధీనంలో ఉంది. ఆ మహామాయ కరుణకు పాత్రులవ్వడమే సర్వ కష్టాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. హరి బ్రహ్మాదులైనా సరే ఆమె అనుగ్రహం లేకపోతే ఎందుకు కొరగాని వారైపోతారు. ఉదాహరణకు మీకు కథ చెప్తాను, వినండి అని చెప్పసాగాడు సుమేధుడు. మధుకైటబుల కథ. వారి వధ. ఒకానొక ప్రళయవేళ యోగశాయి అయిన విష్ణువు యొక్క చెవి గులిమిలోంచి 2 రాక్షసులు ఆవిర్భవించారు. మహాబల సంపన్నులైన వారిలో పెద్దవాడి పేరు మధుడు, రెండోవాడు కైటబుడు. వాళ్ళిద్దరూ కలిసి సముద్రమంతా అల్లకల్లోలం చేస్తూ ఉండగా పద్మాసనస్థుడైన బ్రహ్మ కనిపించాడు. ఓం ప్రథమంగా వాళ్లకో ప్రాణి కనబడేసరికి ఉండబట్టలేక అతనిని పీడించబోయారు. బ్రహ్మ పారిపోయాడు.
వాళ్ళు తరుముకుంటూ రాసాగారు. పద్మగర్భుడు విష్ణువును ఆశ్రయించాడు. కానీ ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. అప్పట్లో లేచేలా లేడు. అందువల్ల బ్రహ్మ మహామాయను ప్రార్థించాడు. అనుగ్రహించింది ఆ తల్లి. ఓ ఆర్తులారా, సకలార్తి భంజని అయిన ఆ జగన్మాత పాల్గొన శుద్ధ ద్వాదశి నాడు తనను తాను ప్రకటించుకుంది. సర్వమోహిని అయిన ఆవిడే మహాకాళిగా ప్రఖ్యాతి చెందింది. దయామయులైన తమ వాక్కులతో బ్రహ్మను ఓదార్చింది. విష్ణువంతటి వాణ్ణి కప్పివేసిన తన మాయావేశాన్ని తొలగించింది. తక్షణమే లేచాడు విష్ణువు. మధుకైటభులతో తలపడి 5,000 సంవత్సరాల పాటు అనుపమానమైన పోరాటాన్ని చేశాడు. అయినా వాళ్ళు చావలేదు. విష్ణువు విశ్వమాయను వేడుకున్నాడు. కరుణించింది కాళి. తన మాయావేశాన్ని దానవులపై ప్రయోగించింది. మోహితులైపోయారు మూర్ఖులు. తమంతటి బలవంతులు లేరు అన్న అహంకారంతో విర్రవీగారు. విష్ణువంతటి వాణ్ణి పట్టుకొని ఏమైనా వరం కోరుకోవో ఇస్తాము అన్నారు. నవ్వుకున్నాడు నారాయణుడు. మీరిద్దరూ నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. కంగు తిన్నారా రక్కసులు. అయినా సత్యం తప్పరు కదా. అందువల్ల వాళ్ళ విష్ణువు చేత చావడానికి సిద్ధపడ్డారు. కానీ తడి లేని చోట మాత్రమే చంపాలని కోరారు. అలాగే అన్నాడు విష్ణువు. అమ్మవారి దయ వల్ల తన తొడలను విశాలంగా పెంచాడు. ఆ రాక్షసులను పిలిచాడు. తడిలేని తన పొడి తొడల మీదనే వాళ్ళ తలలు తరిగేశాడు. ఈ కాళికోద్భవం మధుకైటభ సంహార గాథలు విన్న వాళ్ళకి మనశ్శాంతి లభిస్తుంది అనడంలో ఏమీ సందేహం లేదు. ఓ సురభ, ఓ సురద సమాధుల్లారా, శ్రద్ధగా వినండి. ఆ ఆదిశక్తి యొక్క మహాలక్ష్మి అవతార గాథను కూడా వినండి. ఎడా తెరిపి లేకుండా ఒక ఆ వడయురాలి కథలు విన్నా చాలు. ఆమె అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆవిడ్ని వదిలి ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళంతా అమాయకులేనని చెప్పుకోవాలి, లేదా పూర్వకర్మ అని వదిలేయాలి. త్రిభువనాల, త్రికాలాల, త్రివర్ణాల వాళ్ళు ఆరాధించి తీరాల్సిన తల్లి ఆమె. మహాలక్ష్మి అవతారం. రంభుడు అనే రాక్షసుడికి మహిషుడు అనే కొడుకు పుట్టాడు. మధోన్మత్తుడైన మహిషుడు బ్రహ్మకై తప్పించాడు. పురుషమాతృడి చేత చావులేని వరం కోరాడు. ఉన్న బలంతోటి, తెచ్చుకున్న వరబలంతోటి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాడు. స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళలోక వాసులందరినీ పీడించాడు. దేవహితులందరినీ దండించాడు. అష్టదిక్పాలకరును అలమటింపజేశాడు. మంత్రాధిష్టాతల చేత మట్టి కరిపించాడు. లోకపాలకులు రాక్షసుడికి తాళలేక తోకలు ముడిచిపోయారు. ఇంద్రుడు మొదలైన దేవతలకు చెమటలు పట్టించాడు. దిక్కుతోచన దేవబృందం బ్రహ్మదేవుని ఆశ్రయించింది. బ్రహ్మదేవుడు వాళ్ళనందరినీ వెంటబెట్టుకొని శివకేశవులు ఉభయుల్ని కలిశాడు. మగవాళ్ల చేతిలో చావు లేకుండా వరం ఉంది. వాడా అమిత బలశాలి. అంతటి మహాబలవంతుణ్ణి ఎదుర్కొని గెలుచుకురాగల స్త్రీ ఎవరు అని ఆలోచన చేశారు. అంతకంతకు శివకేశవ వదనాలు కోపంతో క్రోధ ఘూర్ణితాలయ్యాయి. వారి వదనాలలో నుండి అద్భుతమైన తేజాలను వెలువరించారు. తమతో పాటు బ్రహ్మాది దేవతల గురించి కూడా తేజాలను వెలిదీసి ప్రోగుబెట్టారు. 3,000,000 దేవతల యొక్క 3 మూర్తుల యొక్క తేజస్సుల సమ్మేళనంతో మహాతేజపుంజమైన దుర్గాదేవి ఆవిర్భవించింది. దివ్య తేజస్సుతో ముఖము, యమతేజంతో కేశపాశాలు, విష్ణుతేజంతో బాహువులు, చంద్రతేజంతో స్తనద్వయము, ఇంద్రతేజంతో మధ్యభాగము, వరుణతేజంతో తొడలు పిక్కలు, భూమి తేజంతో పిరుదులు, బ్రహ్మతేజంతో పాదాలు, సూర్యతేజంతో పాదాలకు వ్రేళ్ళు, వాసవ తేజంతో చేతి వ్రేళ్ళు, కుబేర తేజంతో ముక్కు, ప్రజాపతి తేజస్సు వల్ల దంతాలు, అగ్నితేజంతో అక్షిత్రయం, సాధ్యుల తేజంతో భ్రూమధ్యం, వాయు తేజం వలన చెవులు, సమస్త దేవతల తేజం వల్ల తనువుతో పద్మాసనాస్తయై ఆవిర్భవించింది మహాదుర్గ. అలా ఆవిర్భవించిన ఆ దేవతా దుఃఖ భంజనికి శివుడు త్రిశూలం ఇచ్చాడు. విష్ణువు శంఖ సుదర్శనాలు ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు. దానితో పాటే అక్షయ తూణీరం ఘంటాదులను కూడా ఇచ్చాడు. వరుణుడు పాశాన్ని ఇచ్చాడు. అగ్ని శక్తిని, గాలిదేవుడు కార్ముకాన్ని అర్పించుకున్నాడు.
యముడు కాలదండాన్ని, ప్రజాపతి అక్షమాలని, బ్రహ్మ కమండలాన్ని, సూర్యుడు కిరణాలను, కాలుడు డాలు కత్తులను ఇచ్చారు. రత్నాకరుడైన క్షీర సముద్రుడు హారాన్ని బహూకరించాడు. పొట్టుబట్టలు, చూడామణి, కడియాలు, కుండలాలు, అర్ధచంద్ర కేయూరాలు ఇచ్చాడు. కంకణ, నూపుర, అంగుళీయకాలను కూడా సమర్పించుకున్నాడు. విశ్వకర్మ అభేద్యమైన కవచాన్ని, అస్త్రాలను ఇచ్చాడు. సరస్సులన్నీ కలిసి కమలాల దండనిచ్చాయి. హిమవంతుడు సింహాన్ని, రత్నాలను ఇచ్చాడు. కుబేరుడు సొరతో నిండిన పాత్రనిచ్చాడు. శేషుడు విచిత్రమణి రత్నమైన నాగాభరణాన్ని ఇచ్చుకున్నాడు. ఈ విధంగా దేవతలంతా ఆయుధాలను, ఆభరణాలను ఆమెకు ఇచ్చారు. కష్టాలు చెప్పుకున్నారు, కడగండ్లు తీర్చమన్నారు. అభయమిచ్చింది ఆ అంబ. అఖిలాండము అదిరిపడేలా అట్టహాసం చేస్తూ మహిషుడి మీదకి దండుకు ఎడలింది. దేవతలంతా జయ జయ ధ్వానాలు చేశారు, అమ్మవారిని స్తుతించారు. అమ్మవారి అట్టహాసం, దేవతల కలకలారావం విన్నాడు మహిషుడు. 1,000కి పైగా సైన్యాన్ని తీసుకొని తాను కూడా బయటకు వచ్చాడు. చిక్షుర, చామర, ఉదగ్ర, కరాల, ఉద్గ, భాష్కల, తామ్ర, ఉగ్రాప్య, ఉగ్ర, వీర్య, బిడాల, అంధక, దుర్జర, దుర్ముఖ, త్రినేత్ర, మహావాసులు అనే ప్రసిద్ధి చెందిన రాక్షస వీరుల మహిషుడి వెంట పోరుకు సాగారు. మహిషమర్దనం. 2 సేనలు తాకాయి. చిక్షురాదులను కొందరిని చిటికతో చంపివేసింది దుర్గ. ఆమె దుర్గ యొక్క నిశ్వాసలో నుంచి దుర్గాగణాలు రాక్షస సేనలను చీల్చి చెండాడసాగాయి. ఇదంతా చూసి చిర్రుబురులాడిపోయాడు మహిషుడు. మహిష రూపంలో విజృంభించేశాడు. కొమ్ములతో కుమ్మాడు, డెక్కలతో తన్నాడు, ముట్టెతో మోదాడు, తోకతో ప్రహరించాడు. కుమ్ముకి కొండల్ని పెకలించి దుర్గాగణాలపై విసరసాగాడు. పుచ్చ ప్రహారాలతో చెలికట్ట చెరపనారంభించాడు. వాడి విజృంభణ చూసి దేవతలంతా దుర్గా సంరక్షణలో ఉండి కూడా భయపడిపోయారు. గమనించింది తల్లి. తన గణాలపై దుమికిన మహిష రూపుణ్ణి పాశం వేసి పట్టుకుంది. వెంటనే వాడు సింహరూపం ధరించాడు. ఖడ్గమెత్తింది అమ్మవారు. వాడు కూడా కత్తినెత్తి రాక్షస రూపంలో ఆమెను ఎదిరించబోయాడు. అమ్మవారు వాణ్ణి చర్మ, బాణ, ఖడ్గాలతో తాడించింది. వెనువెంటనే వాడు పెద్ద ఏనుగ్గా మారిపోయాడు. తన తొండంతో అమ్మవారి వాహనమైన సింహాన్ని తాడించాడు. కినుకబూనిన తల్లి ఖడ్గంతో వాడి తొండాన్ని నరికేసింది. గింగిర్లు తిరిగిన మహిషుడు రాక్షస రూపం ధరించి మాయాయుద్ధానికి ఒడికట్టాడు. చూసింది అంబ. సొరతో నిండి ఉన్న అక్షయపాన పాత్ర పానం చెయ్యసాగింది. దివ్యమైన ఆ సొర తలకెక్కేదాకా తాగింది. ఘణఘణమంటూ తన ఘంటను మ్రోగించింది. ఒక్క అట్టహాసం చేసింది. ఆ వారుణీ పాన సంజాత మదఘూర్ణిత వదనారవిందానికి నమస్కారం, ఆ మూర్తికి నమస్కారం, ఆ ఘంటా రావానికి నమస్కారం, ఆ మూర్తికి నమస్కారం, తల్లికి నమస్కారం, సర్వదా ఆవిడ నన్ను రక్షించుకాక. అలా వారుని పానం చేస్తూ ఘంట మురోగిస్తూ అనూహ్యంగా విజృంభించిన మహాశక్తి ధాటికి మహిషుడు కంగు తినక తప్పలేదు. అమ్మవారి బాణాలతో కమ్మిన మాయ విడిపోయింది. ఘంటారావం రాక్షసుల గుండెల్ని చీల్చివేసింది. ఆమె అట్టహాసాలకు దళపతులు చెట్ల మించి రాలే పిట్టల్లా రాలిపోయారు. గింజుకున్నాడు రాక్షసుడు. తెగబడి దుమికాడు తల్లి మీదకి. వాడి తెగింపుగా దేవతలంతా ఆ ఆ అంటూనే ఉన్నారు. అదోలా చూసింది వాణ్ణి. ఆవిడ మరొక్కసారి మధువు సేవించింది. గయ్యన గర్జించింది. తెగబడి వస్తున్న ధనుజుణ్ణి ఎగబడి ఒక్క తన్ను తన్నింది. మట్టి ముద్ద పడ్డట్టు పడ్డాడు నేల మీద. ఆశ్రితుల చేత ఆరాధించబడేవి, భక్తులందరికీ సర్వసంపత్తులు ప్రసాదించేవి అయిన ఆ తల్లి పాదాలకు నమస్కారం. మట్టి ముద్దలా నేలబడ్డ మహిషుడి కంఠం మీద ఎడంకాలేసి తొక్కి పట్టింది. చేతనున్న త్రిశూలంతో వాడి మృకాన్ని గురుచిపెట్టి పెకలించి పైకెత్తింది. అంతే. జై మహిషాసురమర్దనికి జై అనే నినాదాలు దశ దిశలా మార్మోగిపోయాయి. మహిషుడి సైన్యం పరారైపోయింది. దేవకోటి విజయనాదాలతో అమ్మవారిని స్తుతించింది. ఆ తల్లిపై పూలవాన కురిపించింది. మహాలక్ష్మి జననంగా శివపురాణంలో వర్ణించబడిన మహిషాసురమర్దని గాథ ఇది. పిరికి వాళ్లకు ధైర్యం ఇస్తుంది ఆమె. సర్వశత్రు సంహారిణి, సకల విధ దరిద్ర నివారిణి,
భక్త రక్షకి అయిన ఆ తల్లి యొక్క ఈ చరిత్ర వినిపించిన ఏ రకంగా తెలుసుకోగలిగినా వాళ్ళు ధన్యులే అవుతారు. ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. ఓం తత్సత్.